ఏంటంటే న్యాయ వ్యవస్థ తెలంగాణ అంటే జ్యుడిషియల్ సిస్టమ్ గురించి మాట్లాడమని, జ్యుడిషియరీ గురించి ఒకటే కాదు, జ్యుడిషియల్ సిస్టమ్ గురించి మాట్లాడమంటున్నారు కాబట్టి జ్యుడిషియరీలో ఉన్న అవకతవకల గురించి అన్నీ మాట్లాడుకుంటే తెలంగాణకు జ్యుడిషియరీ న్యాయం చేసిందా, అన్యాయం చేసిందా అనేది ఒక ప్రశ్న. అంటే చరిత్ర ఇప్పుడు 56 నుంచి ఇప్పటి వరకు మాత్రమే మనం తీసుకుంటాం కదా మామూలుగా. నేను కొంచెం వెనక్కుపోయి నేను చూడదలుచుకున్నది ఏంటంటే నిజాం కాలంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కూడా ఉన్నది. 1948 पहले की बात कर रहा हूँ. It was not an independent judiciary. అది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కానప్పుడు దాని నుంచి న్యాయం వస్తుందని చెప్పేసి అనుకోవడానికి వీల్లేదు కదా. అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అనే 3 వ్యవస్థలు లేవు. ఎగ్జిక్యూటివ్ చెప్పినట్టుగానే జ్యుడిషియరీ వినాలి, కానీ జ్యుడిషియరీ అనేది ఒకటి ఉన్నది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పటి వ్యవస్థను అప్పటి వ్యవస్థను పోల్చుకుంటే అప్పుడే బెటర్గా ఉందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. 56 తర్వాత వచ్చిన వ్యవస్థ 56 కంటే ముందున్నటువంటి వ్యవస్థను కంపేర్ చేసుకుంటే అప్పుడే బెటర్గా ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 1940sలో మనం చరిత్రలో చదువుకుంటామంటే తెలంగాణ సాయుధ పోరాటం కాకముందే మనం బందగీ హత్య గురించి మాట్లాడుతాం. బందగీ హత్య గురించి మాట్లాడతాం కానీ బందగీ చేసిన పోరాటం గురించి మనం మాట్లాడతాం. బందగీ చేసిన పోరాటం న్యాయ పోరాటం. ఆయన కోర్టులకు పోయిండు, ఆయనను సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన 10 మంది ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని తీసుకొని పోయి చేసింది లేదు. ఎంత దూరం ఉన్నా కోర్టుకు పోయి అక్కడ కోర్టులో కేసు వేసి కేసు బాధించుకొని ఆయన గెలిచి వస్తుంటే మార్గమధ్యంలో కాపేసి ఆయనను హత్య చేసిండ్రు. ఆయన భూస్వామి అంటే ఎవరన్నా తెలుసు. అయితే ఏంటంటే అది భూస్వామ్య వ్యవస్థ అని చెప్పేసి మనం అనుకుంటున్నాము. మరి ఆ వ్యవస్థకు అనుకూలంగా ఉండేటువంటి న్యాయ వ్యవస్థ బందగీకి ఎట్లా న్యాయం చేసిందని చెప్పేసి నేను అడుగుతున్నాను. బందగీ మామూలు రైతుకి మనం ఏంటంటే జ్యుడిషియల్ వ్యవస్థ ఏదైతే ఉందో ప్రైవేట్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ఇంతదాకా మాట్లాడింది. మరి బందగీ ఏ ప్రైవేట్ ప్రాపర్టీ ఆయన్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం జ్యుడిషియరీ లోపల ఆ న్యాయమైన ఆ తీర్పు ఇచ్చిన వాడు హిందూ జడ్జి అక్కడ. అది సరే కాయస్తూ అది వేరే విషయం సంగతి. తర్వాత జరిగిన ఒక కేసులో ఏమైందనంటే ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు అప్పుడు ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ ఆ తరఫు నుంచి వాళ్ళంతా అది సాయుధ పోరాటం ఎందుకంటే ముందే వాళ్ళు తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చినప్పుడు ఏం చేసిందనంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కతల్ ముకద్దమా కేసు పెట్టారు. కతల్ ముకద్దమా అంటే ఏంది? మర్డర్ కేసు పెడితే ఆయన ఇంకొక 8 మంది మీద పెట్టింది. అది రామచంద్రారెడ్డికి అనుకూలంగా తర్వాత ఇంకా 7 మందికి అనుకూలంగా ఇది కతల్ ముకద్దమా తప్పు అని చెప్పేసి కొట్టేసి వాళ్ళు ఏ తప్పు చేయలేదు, అప్పుడు ఏ హక్కులు లేవు మీకు, అప్పుడు రాజ్యాంగం లేదు, ఏ హక్కులు లేవు, వాళ్ళు చేసింది ఏం తప్పు లేదు, వాళ్ళు ప్రజల్ని అడ్రస్ చేయడంలో తప్పు లేదు, ప్రజా సమస్యల్ని పట్టించుకోవడంలో తప్పు లేదు, వాళ్ళు ఎవరిని కూడా ఎవరి మీద ఉసిగొల్పలేదు, కాబట్టి ఈ కతల్ ముకద్దమా కొట్టేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. మరి ఆ ముకద్దమా కొట్టేసిన ముస్లిం జడ్జి, లిటిగెంట్స్ ఏమో ఎవరి మీద అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందూస్. కాబట్టి నేను అడగదలుచుకున్నది ఏంటంటే నిజంగానే ఒక వ్యవస్థ, ఒక న్యాయ వ్యవస్థ అనేది ఇట్ హ్యాస్ టు రిఫ్లెక్ట్ ది సివిల్ సొసైటీ. వై డిడ్ ఇట్ గో డిఫరెంట్లీ బిఫోర్ 1956 ఆర్ 1948? తర్వాత ఆ వ్యవస్థ అట్లా ఎందుకు లేదు? ఇప్పుడు వై ఇస్ ఇట్ హెవీలీ లోడెడ్ అగేన్స్ట్ ద పీపుల్? అప్పుడు డెమోక్రాటిక్ సిస్టమ్ కాదు, ఇప్పుడు మనం ఏమన్నాం? అటోక్రసీ అన్నాం. నేను చదువుకున్న కాడికి, నేను పరిశీలించిన కాడికి నాకు కనపడుతున్నది ఏంటంటే నిజాం ఆల్వేస్ సెడ్ దట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ కేస్ అగేన్స్ట్ మీ, ది కేస్ మస్ట్ గో టు ద జ్యుడిషియరీ.
నేను పరిష్కారం చేయదని. అది నిజాంకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేస్తే ఆ కేసు జ్యుడిషియరీకి పోవాల్సిందే. ఐ మస్ట్ బి రిప్రజెంటెడ్ దే అండ్ ఇఫ్ ద జ్యుడిషియరీ కాల్స్ మీ టు ద కోర్ట్ ఐ విల్ గో టు ద కోర్ట్. అది ఆయన తీసుకున్నటువంటి పద్ధతి. మరి ఇవాళ కోర్టుకే హాజరు కాదు. మీరు ఎన్ని సమ్మన్లు పంపించినా కూడా కోర్టుకే హాజరు కాదు లీడర్స్ ఆ పీపుల్ హూ మ్యాటర్, పవర్ఫుల్ పీపుల్. నేను చెప్తున్నది ఏంటంటే డెమోక్రసీ అనేది ఊరికనే డెమోక్రసీ అని రాసుకున్నంత మాత్రమే డెమోక్రసీ కాదు. ఇంకొక విషయం మనం మర్చిపోతున్నాం. ఇక్కడ జ్యుడిషియల్ రిఫార్మ్స్కి సంబంధించి ఒక వెంకటాచార్య నేతృత్వం లోపల ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ కూడా సబ్మిట్ అయింది. చిన్నపరెడ్డి, తర్వాత జీవన్ రెడ్డి, జస్టిస్ జీవన్ రెడ్డి వీళ్ళంతా దాంట్లో ఉన్నారు. అది పబ్లిష్ కూడా అయినట్టుంది, కానీ అది ప్రజలకు ఎవరికి కూడా సర్క్యులేట్ అనేది లేదు. దాంట్లో ఉన్న రికమెండేషన్స్ ఏంటో కూడా దాని మీద కూడా చర్చ లేదు. వాళ్ళు సబ్మిట్ చేసేసినప్పుడు అయిపోయింది. కనీసం ఏంటంటే శ్రీకృష్ణ కమిటీ మీద పుంకాలుగా కమెంటరీ వచ్చింది, పబ్లిష్ చేసినాం అన్నీ అయినాయి. మరి జ్యుడిషియల్ రిఫార్మ్స్ గురించి ఇచ్చినటువంటి ఆ కమిటీ ఇచ్చిన రిఫార్మ్స్ ఎక్కడ పోయినాయి? మరి అపాయింట్ చేసిందేమో బీజేపీ గవర్నమెంట్, అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్. వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత దీన్ని పరిశీలించినాం. దీంట్లో అమలు చేయాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. దీంట్లో డెమోక్రాటిక్ కంటెంట్ ఇంత ఉన్నది, హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఇది ఉన్నది అనే విషయం ఎక్కడా కూడా చర్చకు రాలేదు. వాళ్ళు ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడలేదు. యూనివర్సిటీల్లో ఎంతవరకు చెప్తున్నారో నాకు తెలియదు, కానీ కాలేజీల్లో మాత్రం ఎక్కడ కూడా దాని ప్రసక్తి ఉన్నట్టుగా నాకు కనపడదు. ఎందుకు సర్కారీ కమిషన్ ఉంది. సర్కారీ కమిషన్ రికమెండేషన్స్ ఫెడరలిజం సంబంధించి ఇస్తే దాన్ని కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసినది ఎక్కడ దాఖలాలు లేవు. కానీ ఫెడరలిజం మీద చర్చ వచ్చినప్పుడు, సమాఖ్య మీద చర్చ వచ్చినప్పుడు సర్కారీ కమిషన్ రికమెండేషన్స్ తప్పకుండా అది డిస్కషన్లోకి వస్తుంది. సర్కారీ కమిషన్ చెప్పింది కాబట్టి దీన్ని ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పేసి మాట్లాడతారు అక్కడ. కానీ ఈ జ్యుడిషియల్ రిఫార్మ్స్ కమిటీ ఏదైతే రికమెండ్ చేసిందో హ్యూమన్ రైట్స్ గురించి కానీ వేరే దాని గురించి కానీ వాడు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో దాని చర్చ ఎప్పుడు కూడా రాదు. దాని రిఫరెన్స్ కూడా ఎవరు ఇవ్వరు. ఎందుకని? దాంట్లో ప్రజా వ్యతిరేక రికమెండేషన్ చాలా తక్కువ ఉంది నా ఉద్దేశం. అది కాలేదు కదా. జ్యుడిషియల్ రిఫార్మ్స్ గురించి కూడా వాళ్ళు మాట్లాడారు. హ్యూమన్ రైట్స్ గురించి మరీ ఎక్కువ మాట్లాడినారు. దే సెడ్ దీస్ హ్యూమన్ రైట్స్ స్కోప్ ఇంక్రీజ్ చేయమన్నారు వాళ్ళు. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. నరసింహారెడ్డి గారు ఒక విషయం చెప్పారు, ఏది ప్రొటెక్టెడ్ టెనెన్సీ గురించి. 57 సంవత్సరం అనుకుంటా నేను, అంతకుముందే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇంప్లిమెంటేషన్ అమలు చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని టేకప్ చేసిన వాళ్ళు 2 మంత్రులు, ముఖ్యంగా కొండా వెంకట రంగారెడ్డి, తర్వాత మందుమూల నరసింహారావు. ఎందుకనంటే ఈ భూ సమస్యకు సంబంధించిన విషయాలు వాళ్ళకి తెలిసినంత చట్టాలు, వాళ్ళకి తెలిసినంత అంటే విషయ అవగాహన మిగతా వాళ్ళకి ఎవరికి పెద్దగా తెలియదు. అంటే పురుగుల రామకృష్ణరావు కూడా తెలుసేమో, కానీ ఆయన లాయర్గా ఉండే కాబట్టి వీళ్ళిద్దరు దాన్ని పట్టించుకొని దాన్ని అమలు చేసేందుకు పూనుకొని ఖమ్మం జిల్లాలో, తర్వాత పక్కన ఉన్నటువంటి 2-3 తాలూకాల్లో ట్రై చేసి పాల్వంచ తాలూకాలో మాత్రం అది ఇంప్లిమెంట్ అయింది, అమలైంది. దాంట్లో ఉన్నది ఏంటంటే ప్రొటెక్టెడ్ టెరెంట్ కెన్ బై ద ప్రాపర్టీ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్ ఇఫ్ ద ల్యాండ్ లార్డ్ ఈజ్ సో విల్లింగ్. ఆ రకంగా చాలామంది ల్యాండ్ అమ్మింది. అమ్మితే వాళ్ళు కొనుక్కున్నారు, ఈ టెరెంట్స్ కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కుంటే మన తెలంగాణలో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే కసరాపానీలో ఎంటర్ కావాలి. నాకు కాలం ఉంటుంది, కసరాపానీ ఎంటర్, అది కాలంలో ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఆ రకంగా ఎంటర్ చేసేసి వాళ్ళకు పట్ట హక్కులు కల్పించింది. అది పైసలు ఇచ్చి కొనుక్కున్నటువంటి విషయం నేను చెప్తున్నాను. 56 తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెవెన్యూ మినిస్టర్ మారిపోయాడు. కళా వెంకటరావు అనే ఆయన రెవెన్యూ మినిస్టర్గా వచ్చింది. ఆయన ఏమన్నాడంటే ఈ కసరాపానీలో ఎంటర్ చేయడం అనేది ఓనర్షిప్ రైట్స్ కన్ఫర్ చేయదు, భూమి రిజిస్ట్రేషన్ కావాల్సిందే, రిజిస్టర్ కాలేదు కాబట్టి ఈ ఎవరైతే కొన్నారో అవన్నీ చెల్లనేరో అని చెప్పేసి అనమాట.
తెలంగాణలో పద్ధతి ఎట్లా ఉందని ఆ రోజుల్లో ఎట్లా ఉండేదని అంటే నోటి మాట మీద ఉట్టి కాగితం మీద రాసుకున్నా నోటి మాట మీద కూడా ఏంటంటే భూమి ట్రాన్స్ఫర్ అయ్యేది. అట్లాంటిది పోయి వాళ్ళు ఏంటంటే మా దగ్గర ఉన్న మెథడ్ ఏంటంటే కసరాపాలెంలో మేము ఎంటర్ చేస్తాం, ఇది కరెక్ట్ అని చెప్పేసి అంటే కోర్టు ఆల్సో అఫెండ్, కోర్టు కూడా అఫెండ్ చేసిందని. అఫెండ్ చేసిన దాన్ని వీళ్ళు ఏంటంటే రిజిస్ట్రేషన్ ఉంటే అయితే తప్ప, అంటే రిజిస్ట్రేషన్ అంటే ఏం చేయాలి, ఈ ల్యాండ్కి రిజిస్ట్రేషన్ సుంకం కట్టాలి. సుంకం కట్టిన తర్వాత ఏమవుతుందని అంటే అది నీకు ఒక డాక్యుమెంట్ వస్తుంది. ఆ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే రిజిస్ట్రేషన్ నా పేరు మీద అయింది, ఇగో నా పేరు ఇది, నా తండ్రి పేరు ఇది, నా నివాసం ఇది, నీకు దీని మీద స్టాంప్ పడ్డది అని చెప్పేసి ఆ కాగితాలు ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేస్తే అప్పుడు ల్యాండ్ మీది, అప్పుడు మీరు రెవెన్యూ కట్టవచ్చు అని చెప్పేసి ఈ కళా వెంకట్రావు దాని మీద చాలా చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు కొండ వెంకటరంగారెడ్డి గారు కానీ ఈ తర్వాత మందుల నరసింహరావు కానీ ఆయన కంటే ఎక్కువ మొదటి ఆయన చాలా బాధపడ్డారు. మేము తెలివి తక్కువ వాళ్ళం అండి, మేము ఏంటంటే మా చట్టం ప్రకారం మేము ఇది చట్టం చేసినాం, మీరు వచ్చేసిందంటే ఈ చట్టాన్ని నీరు కారుస్తున్నారు. మీరు రిజిస్ట్రేషన్ చేయమంటే రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి మేము అని అంటే ఇప్పుడు దీనికి ఏంటంటే ఇంత విలువ ఉంటుంది, ఈ విలువ ప్రకారం ఏంటంటే ఇంత స్టాంప్ డ్యూటీ ఉంటుంది, ఇంత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి, ఈ ఛార్జెస్ మీరు కడితే మనకి ఏం తెలుస్తుంది, అక్కడ కొన్నోనికి ఏం తెలుస్తుంది సంగతి. కసరాపాని పద్ధతి అనేది ఒకటి ఉన్నది కాబట్టి ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు చేయించుకున్నారు, అయిపోయింది. తహసీల్లో ఎట్లున్నా అయిపోయింది. కాబట్టి ఏంటంటే విత్ వన్ స్ట్రోక్ ఆఫ్ పెన్ ఆయన ఏం చేసిండనంటే ఈ రిజిస్ట్రేషన్ చెల్లదు అని అన్నాడు. కాబట్టి ఏ రకంగా అమలైందనే విషయం నేను చెప్తున్నా. అక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత వివక్ష, చట్టాల అమల్లో కూడా వివక్ష జరిగింది అనే విషయం చెప్పడానికి నేను ఈ విషయం చెప్తున్నాను. అంటే కోర్టు అప్డేట్ చేసిన తర్వాత కూడా కసరాపాని ఇప్పటికి కూడా చూస్తామా తెలంగాణ భూములలో ఏదైనా భూమి కొనుక్కునే ముందు కసరాపానిలో ఎంటర్ అయిందా లేదా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒకటే కాదు, మన పాత డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్లో కసరాపానిలో ఎంటర్ అయిందా లేదా చూస్తాం. అది ఉన్నది ఆ పద్ధతి. కానీ అది మాత్రమే సరిపోదు, మేము రిజిస్టర్ చేసుకోవాలనే పద్ధతి. ఎందుకంటే మా దగ్గర ఆ పద్ధతి ఉంది. మేము మద్రాస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ పద్ధతి అమలైంది కాబట్టి, బ్రిటిష్ సిస్టమ్ కాబట్టి ఈ రకంగా ఉన్నదని చెప్పేసి అన్నారు. కానీ ఈ రకంగా నేను ఎందుకు దెబ్బతలుచుకున్నాను అంటే ఆ రోజు స్టార్ట్ అయినటువంటి వివక్ష ఏదైతే ఉన్నదో ఈ రోజు వరకు కూడా ఇట్లా ఉన్నది. ఎందుకంటే ఎన్నో చట్టాలు ఇక్కడ ఉన్నాయి, నిజాం చేసినాయి, తర్వాత గురుగురు రామకృష్ణరావు కాలంలో చేసిన చట్టాలు ఉన్నాయి. అలాంటి ఇప్పుడు ఏంటంటే న్యాయవాదులు వాటిని పరిశీలించవలసిన అవసరం ఉందని ఒకటి చెప్తున్నాను. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి చట్టాలు, ల్యాండ్ లాస్ కానీ, ఇప్పుడు ఈనాందారీ చట్టం ఉంది. ఈనాందారీ చట్టానికి సంబంధించి ఆంధ్రలో ఒక చట్టం ఉంది, ఇక్కడ ఒక చట్టం ఉంది. అది వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి రెండు చట్టాలు కలిపేసింది. కానీ ఇదే ప్రొటెక్టెడ్ టెనెన్సీకి సంబంధించింది వాళ్ళు ఏదైతే చెప్పిండ్రో ఆంధ్రలో ఇంప్లిమెంట్ కాదు, అది తెలంగాణ ప్రొటెక్టెడ్ టెనెన్సీ, అది హైదరాబాద్ ప్రొటెక్టెడ్ టెనెన్సీ యాక్ట్ అన్నారు. ఆ టెనెన్సీ యాక్ట్ని మీరు ఆంధ్రాకి ఎక్స్టెండ్ చేయండి, లేకపోతే అట్లాంటి యాక్ట్ అక్కడ కూడా పాస్ చేయండి, ఎందుకంటే ప్రోగ్రెసివ్గా ఉంది అని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే లేదండి, అక్కడ పద్ధతులు వేరు, అక్కడ ల్యాండ్ సిస్టమ్ వేరు, మేము దీన్ని అక్కడ ఎక్స్టెండ్ చేయడానికి వీలేదు అన్నారు. ఎందుకంటే ఇట్ వాస్ కన్సిడర్డ్ ద మోస్ట్ ప్రోగ్రెసివ్ టెనెన్సీ యాక్ట్ ఆఫ్ దట్ టైం, అది ఎక్స్టెండ్ కాలేదు. కాబట్టి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఏదైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయో వాళ్ళ చట్టాలు వాళ్ళు కలిపేసుకున్నారు, వాళ్ళకు అనుకూలంగా లేని చట్టాలు వాళ్ళు దూరంగా పెట్టి ఉంచింది. అనుకూలంగా